హాయ్, దిస్ ఇస్ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంధ్రాలో అమ్మకుట్టి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అది కూడా చికెన్ పిక్కల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో డోంట్ మిస్ ఇట్. ముందుగా ఇక్కడ ఒక 1 kg చికెన్ తీసుకున్నామండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మంచిగా వాష్ చేసేసాను నేను ఆల్రెడీ. ఇప్పుడు చికెన్ని మ్యాగ్నేట్ చేయబోతున్నాం. దీంట్లో మనకి ఏమేమి కావాలంటే కొంచెం పసుపు, అలానే సాల్ట్ వేసి మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసి ఒక 1 hour పక్కన పెట్టేసేయాలి. చూసారు కదా అండి, ఎక్కువ చేయక్కర్లా. ఒక 1/2 స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ సాల్ట్ వేసి ఇలా మంచిగా ముక్కలు కలిపేసి పక్కన పెట్టండి. చికెన్ మ్యాగ్నేట్ అవ్వడానికి ఒక 1 hour టైం పడుతుందండి. ఈలోపు మనం పికిల్కి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేద్దాం. అందుకే ఏమేమి కావాలో ఇక్కడ వీడియో చూపిస్తున్నాను. ఇంకొకసారి చెప్తాను. ఇక్కడ 1 kg కాబట్టి నేను మెంతులు ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. అలానే ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. లవంగాలు, యాలకులు 4 తీసుకున్నాను. చెక్క వచ్చేసేపాటికి 2 inches తీసుకున్నాను. అల్లం 100 grams, చిన్నులపాయలు 100 grams, రాతిపు ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు ఒక బంచ్, కొంచెం చాలు మనం ఫ్లేవర్ని ఇష్టపడేదాన్ని నుంచి. లెమన్ ఇక్కడ నేను చూపించడం మర్చిపోయానండి. లెమన్స్ కూడా కావాలి మనకి. ఇందులో చిన్నులపాయలు అన్నవి సపరేట్గా కొన్ని పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది. అది వేయడం కన్నా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. సో ప్లీజ్ కొంచెం కష్టం అనుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేయండి. అలానే ఒక 20-25 వెల్లుల్లి పక్కన పెట్టుకోండి. ఇవి పిక్కల్లో వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ప్లీజ్ ట్రై చేయండి, ట్రస్ట్ మీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసుకున్న మసాలాలన్నీ కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఒక బాండీ తీసుకొని ఇందులో మసాలాలన్నీ వేస్తున్నాను దూరగా ఫ్రై చేయడానికి. మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది చూడండి. నేను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో రాతి పువ్వు అన్నది యాడ్ చేశానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేపటికి మనం ముందుగా చికెన్ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. దీన్ని ఇప్పుడు బయటకు పెట్టి డైరెక్ట్ కడాయి కానీ లేదా ఏదన్నా గిన్నెలో కానీ ఇలా వేసి లో ఫ్లేమ్లో పెట్టి మనం బాయిల్ చేయాలి. ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, కలర్ అయితే చికెన్ ఇలా చేంజ్ అయిపోతూ ఉంటుంది. చికెన్లో వాటర్ అయిపోయే కొద్దిగా ఆ చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం కంప్లీట్గా అయిపోవాలి. మనకి డ్రై పీసెస్ మాత్రమే బయటకు రావాలి. చికెన్ వాటర్ లేకుండా మంచిగా కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పికిల్ ప్రిపరేషన్ కోసం ఆయిల్ అన్నది తీసుకున్నాను. ఒక కడాయి పెట్టి 700 ml ఆయిల్ పోసి, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఏదైతే చికెన్ని బాయిల్ చేసాం కదా, అదే కుక్ చేసాం కదా వాటర్ ఏం లేకుండా, ఆ చికెన్ని కొంచెంగా తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. చికెన్ కంప్లీట్గా గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యేటట్టు ఫ్రై అయితే చేయండి. లో ఫ్లేమ్లో పెట్టి, మరీ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయొద్దు.
హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దు, లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. కలర్ అయితే చిన్నగా చేంజ్ అవుతుంది, కొంచెం ప్రాసెస్ ఉంటుంది, నిలబడి చేసుకోవాలి. చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారు కూడా కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదండి, చికెన్ అనేది చాలా గోల్డ్ కలర్లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకొంచెం అయినా పర్లేదు, లేదా ఇలా అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. పికిల్ కదా, కొంచెం కరకరలాడుతుంది. సో మీకు బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో మ్యూజిక్ని కూడా యాడ్ చేస్తా, ఎంజాయ్ చేస్తూ వినండి. చూసారా ఎంత గోల్డ్ కలర్లో వచ్చినాయో? ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది మన పికిల్కి. అలానే మిగతా ముక్కలు కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి నేను కంప్లీట్ ప్రాసెస్ చూపించట్లేదు ఫ్రై చేసేది. ఫస్ట్ మనం ఎలా అయితే ఫ్రై చేసుకున్నాం, నెక్స్ట్ కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. మన చికెన్ని ఏ ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్ని మనం పికిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, పికిల్ ప్రిపేర్ చేయడానికి ఇంకా రెడీ చేద్దాం. ఆయిల్ అన్నది హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేయాలి. ఎవరు కొంచెం కూడా పక్కన పెట్టుకోవద్దు. 100 గ్రామ్స్ తీసుకున్నాం కదా మనం, దాన్ని పేస్ట్ చేసేసి వేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. అది దేనికి దానికి విడిపోయి కొంచెం ఏమంటారు, కలర్ అన్నది చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు తీసుకున్నాం కదా, ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందండి. మస్తు స్మెల్ అయితే మంచిగా వస్తుంది. కరివేపాకుని యాడ్ చేయండి. వావ్, స్మెల్ అయితే చాలా బాగుంది కరివేపాకు వేసిన తర్వాత స్మెల్. నేను కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. నాకు పుదీనా స్మెల్ అంటే చాలా ఇష్టం, సో నేను కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాను. చూడండి, మంచిగా ఫ్రై చేద్దాం. ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత 100 గ్రామ్స్ కారం తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను అది మనం పచ్చళ్ళలో వేసే కారం ఉంటుంది కదా, పచ్చి కారం, మసాలా ఏం వేయకుండా కారం ఉంటుంది కదా, అది 100 గ్రామ్స్ తీసుకున్నాను. అలానే కళ్ళుప్పు కూడా తీసుకుంటాను, సేమ్ క్వాంటిటీ, అది 100 గ్రామ్స్ తీసుకుంటాం కళ్ళుప్పు. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి, మిక్సీ పట్టుకున్నాం కదా అన్నీ, ఆ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా ప్రిపేర్ చేయడానికి ఏది కొద్ది కూడా తక్కువ చేయొద్దు. అలా తక్కువ చేస్తే మన పికిల్ అన్నది కంప్లీట్గా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో మంచిగా మసాలా అయితే ప్రిపేర్ చేసేసాను. అది ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం. ఎందుకంటే మనం ఇందులో మెంతులు వేసాము, ఆవాలు, ధనియాలు ఇవన్నీ వేసాం కదా, కొద్దిగా స్మెల్ వస్తుంటుంది. ఆ స్మెల్ మొత్తం పోతుంది, పక్క కొంచెం స్మెల్ అన్నది తగ్గిపోతుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసేస్తున్నాను అని చూడండి. ఇలా యాడ్ చేసేసి కలయబెట్టేస్తాను. వావ్, చూసారు కదండి చికెన్ పికిల్ ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఆల్మోస్ట్ మన చికెన్ పికిల్ రెడీ అయిపోయినట్టే.
ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కలయపెడుతూ ఉన్నాను. కలయపెట్టిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. మినిమం ఒక 3 డేస్ అయినా ఉంచాలండి, ఊరపెట్టుకోవాలి మనం పికిల్. బట్ మా ఇంట్లో అంత టైం ఉండదు. పికిల్ ప్రిపేర్ చేయగానే మేమైతే ఫస్ట్ టేస్ట్ చేసేసాం. నేను మా హస్బెండ్ అయితే టేస్ట్ చేసేసాం. బేసిక్గా మేము ఇద్దరం చికెన్ లవర్స్, సో మేమైతే టేస్ట్ చేసేసాం. ఎలా ఉందో కూడా మాకైతే మస్తుగా నచ్చింది. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ టుడే.